ఈ సుసంకల్పాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అంటే ఏ పిల్లవాడి తండ్రి కూడా విద్య కోసం కష్టపడకూడదు, వాళ్ళ చదువుకు మరి ఈ ఆర్థిక పరిస్థితి అనేది ఆటంకం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి బిడ్డకు కూడా చదువుకునే ప్రతి బిడ్డకు కూడా 13,000 రూపాయలను వారి తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతున్నది. ఈ నిన్న మొన్న కూడా అకౌంట్లో జమ కావడం జరిగింది. అంతేకాదు మన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల విద్యాభివృద్ధి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నది. మీకందరికీ తెలుసు, మరి ప్రైవేట్ స్కూల్లో ఒక విద్యార్థిని చేర్పిస్తే ఎన్ని వేల ఫీజులు కడుతున్నామో, పుస్తకాల రూపంలో అయితేనేవి, యూనిఫామ్ రూపంలో అయితేనేవి మరి కొన్ని వేల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. ఆ పరిస్థితి లేకుండా మన పాఠశాలల్లో చదివేటువంటి ప్రతి విద్యార్థి కూడా మరి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా మనం టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, 3 జతల యూనిఫామ్ ఇస్తున్నాం, బ్యాగ్ ఇస్తున్నాం, డిక్షనరీ ఇస్తున్నాం. మరి అంతేకాకుండా మరి షూస్ మరి సాక్స్లను కూడా తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రభుత్వమే అందజేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో ముఖ్యంగా 9 రకాలైన వస్తువులను ప్రతి సంవత్సరం విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రుల ద్వారా. అంతేకాదు మరి అనేక సౌకర్యాలు పాఠశాలలకు, విద్యార్థులకు చదివే పాఠశాలలకు మరి అందజేయడం జరుగుతున్నది. మీకందరికీ తెలుసు, సార్ మధ్యాహ్న భోజనాల గురించి వివరించడం జరిగింది. మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలకు పోషక విలువలతో కూడినటువంటి సమతుల్య ఆహారాన్ని విద్యార్థులకు అందరికీ అందజేయడం జరుగుతూ ఉన్నది. మరి 6 రోజులు 6 రకాలైనటువంటి మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు అందజేయడం జరుగుతూ ఉన్నది. మరి అంతేకాదు పిల్లల ఆరోగ్య పరీక్షల కోసం అయితేనేమి, ఇతరత్ర పిల్లల మరి శారీరక మానసిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేయడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు పిఎంశ్రీ స్కూల్ అని చెప్పడం జరిగింది సారు. మరి అటువంటి పిఎంశ్రీ స్కూళ్లను ఏర్పాటు చేసి పిల్లల విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరుగుతున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇంత చేస్తూ ఉంటే తల్లిదండ్రులుగా మా ప్రభుత్వం ఏం ఆశిస్తుంది అంటే మరి ముఖ్యంగా మీ సహకారాన్ని, పిల్లల విద్యాభివృద్ధి కోసం మీ సహకారాన్ని ఆశిస్తుంది. ముఖ్యంగా పిల్లల మరి విద్యాభివృద్ధి కోసం తల్లిదండ్రులు మరి ఇళ్ల దగ్గర తీసుకునేటువంటి జాగ్రత్తలను వివరించే ఉద్దేశంతో కూడా ఈ మెగా పేరెంట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.